పైసలు కొట్టు ఫిట్నెస్ పట్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఇదే వ్యవహారం నడుస్తోంది. ఆ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాహనం రోడ్డుపై నడిచే పరిస్థితిలో ఉందా, బ్రేకులు పనిచేస్తున్నాయా, పొల్యూషన్ నిబంధనలు పాటిస్తున్నారా, ఇవన్నీ చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన చోట డబ్బులు ఇస్తే చాలు ఆ వెహికల్ ఎలా ఉన్నా కూడా ఫిట్నెస్ ఓకే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ఏం జరుగుతోందో TV9 నిఘా కెమెరాలో చూద్దాం. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ మానవ ప్రమేయం లేకుండానే వాహనాలను చెక్ చేస్తుందని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మచిలీపట్నం ATS సెంటర్లో జరుగుతున్న మరి వ్యవహారం ఏంటి? డబ్బులు ఇస్తే ఫిట్, లేకపోతే అన్ఫిట్, ఎందుకు ఈ ఆరోపణలు వినపడుతున్నాయి? అసలు మచిలీపట్నం ATS సెంటర్లో జరుగుతున్న వ్యవహారం ఏంటో TV9 నిఘా స్టోరీలో చూడండి. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితేనే ఏ వాహనానికైనా రోడ్డెక్కడానికి అనుమతి లభిస్తుంది. ఎందుకంటే ఒక వాహనం ఫిట్ గా ఉంటేనే అందులో ప్రయాణించే వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను తీసుకొచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో మానవ ప్రమేయానికి చెక్ పెట్టడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం, యంత్రాలతో పారదర్శకంగా వాహనాలను పరీక్షించడం ఈ ATS సెంటర్ల ఉద్దేశం. కానీ మచిలీపట్నం ఆల్గో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో మాత్రం మధ్యవర్తులకు మామూళ్లిస్తేనే పని అవుతోంది. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో యంత్రాలే నిర్ణయం తీసుకుంటాయని, మానవ ప్రమేయం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. కానీ కృష్ణా జిల్లాలోని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆల్గో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏజెంట్ ద్వారా వచ్చారా? మామూలుగా ఏజెంట్ అండి. ఏజెంట్ లేకపోతే అవదాన్ని ఏ వ్యాపారానికైనా మామూలుగా ఏజెంట్కి మామూలుగా వస్తే ఏంటి డిఫరెన్స్? ఎంత తేడా ఉండదు, 500 ఎంత తేడా ఉంటుంది. లేదు మనం డైరెక్ట్ చేయించుకుని వచ్చామనుకోండి, ఆ బ్యాగ్ లేదంటాడు, వెనకమాల స్టిక్కర్ లేదా, వీళ్ళకే అంటున్నాడు అన్నీ. బేస్పేటర్ అనుకో, ఏజెంట్ అనుకో, ఆడు కోడ్ ఉంటుంది. సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకుంటాడు బేస్పేటర్. మరి ఆడు 1 కోటి 2 కోట్లు లేని వాళ్ళ ఉద్యోగం లేదు. ఏజెంట్ల గురించి, అదనపు ఖర్చుల గురించి తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు ఈ వాహన యజమాని. వాహనం స్టీరింగ్, బ్రేకులు, స్మోక్, వైబ్రేషన్, హెడ్ లైట్లు అన్ని కంప్యూటర్లే పరీక్షిస్తాయి. కానీ మధ్యవర్తులు ఉంటేనే పని అవుతుందని చెబుతున్నారు ఇక్కడి సిబ్బంది. బుక్ చేసుకున్నాను, ఫ్లాట్ బుక్ చేసాను. ఇక్కడ చేసుకోవచ్చు. ఏజెంట్ మీదే బండి? మీ దానికి ఎంత? బ్రేక్ చేయడం, ట్యాక్స్ బ్రేక్ కలిపి 8,000. ఆన్లైన్ అప్లై అవునా? వాళ్ళ ఏజెంట్ల ద్వారా అనుకోండి, మనకు రిస్క్ ఉండదు. వస్తారు రాసుకుని వెళ్ళిపోతారండి. అదే ఇప్పుడు మనం మాన్యువల్గా ఆన్లైన్లో అప్లై చేసుకుని వచ్చామనుకో, వీళ్ళు కావాలని కూడా రిజెక్ట్ కొడతారా? ఆల్గో ATS సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ ను కూడా ప్రశ్నించింది TV9 బృందం. ఏజెంట్ లేకుండా పని పూర్తవుతుందా అని అడిగింది. ఆయన ఏం చెప్తున్నాడో మీరే వినండి. నీకు జిరాక్స్ తీసుకుని వచ్చేయి, బండి అయిపోద్ది. నువ్వు దంచేపు ఉండదు బండి ఇక్కడ. లేకపోతే 2-3 రోజులు పట్టుద్దా ఇక్కడ? నేను సొంతంగా వస్తే 2-3 రోజులు కాదు, చేయరు. 2 రోజులు కాదు, అసలు చేయరు. బండి తిరిగి వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు. ఎందుకని? వాళ్ళ రూల్ అది, కలెక్టర్ పెట్టి రూల్ అది. ఏజెంట్కి వెళ్ళి డబ్బులు అవుతాయండి, కరెక్ట్గా పని అయిపోద్ది. ఏజెంట్ ఇలా కొడతాడు డబ్బులు? మరి కొట్టకపోతే ఎక్కడ వస్తాయి డబ్బులు? ఏజెంట్ ఇప్పుడు నీ దగ్గర 2 వేలు తిట్టాడుకో, అతను ఎంత తీసుకుని కడమే అతను కొట్టేస్తాడు. గొడ్లు వస్తున్నాయి. మరి ఎక్కడ కొట్టకపోతే చేసి పని అండి, 1,20,000 10,000 చేతవాళ్ళు. స్థానికంగా ఫిట్నెస్ పనులు చేయిస్తున్న ఓ మధ్యవర్తిని కూడా సంప్రదించింది TV9 బృందం. ఫిట్నెస్ ప్రక్రియ, ఖర్చులు, ఎంత సమయం పడుతుందని అడిగితే ఆయన కూడా కొన్ని మొత్తాలను ప్రస్తావించారు. 2011 ఎంత సీటింగ్ ఎంత? 7+1 పబ్లిక్ 4,000 అవుతుంది మొత్తం. నీకు లేట్ ఏమైనా ఉందా? లేట్ ఏం లేదు. 4,000 అవుతుంది. మరి గ్రీన్ ట్యాక్స్ ఏమైనా పడితే గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవాలి. లేట్ వరకు 4,000 అవుతుంది మీ దాంతో కలిపే మొత్తం. ఆంధ్రాలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఆన్లైన్ కాబట్టి. మీరు వస్తారా మరి అక్కడికి? మా కుర్రోడు ఉంటాడు ఇక్కడే, ఉన్న వికాస్ కాలేజ్ దగ్గర. మరి ఏజెంట్ సంప్రదించకుండా డైరెక్ట్ గా వెళ్లినా కూడా అక్కడికి వెళ్ళాక సిబ్బందికి ఫార్మాలిటీ చెల్లించాల్సిందే అంటున్నారు మధ్యవర్తులు. మామూలుగా అసలు మీది ఎలా తీసుకుంటారు? మేమంటే ఇక్కడ విజయవాడ 4,000. ఇప్పుడు నేను ఆన్లైన్లో చేసుకొని వెళ్తే పని అవుద్దా? అవుతుంది అక్కడ? అవుతుంది, వెళ్ళిపోవచ్చు. బండి బాగుంది అనుకో, సెలాన్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. GST ట్యాక్స్ కూడా కలిపి చలాన్ వస్తుంది, చేసేసేస్తారు. దానిబట్టి అక్కడ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. మేము ఒంట్లో వచ్చామని మీరు ఏమైనా కారణం ఉంటే తీసుకోండి అన్నట్టు వెళ్ళిపోవచ్చు. ఇది పరిస్థితి. ఆటోమేటెడ్ వ్యవస్థలో కూడా మధ్యవర్తుల ప్రమేయం పెరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది తొలి 5 నెలల్లోనే 277 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఈ ప్రతి ప్రమాదానికి వాహన ఫిట్నెస్సే కారణమని చెప్పలేం. కానీ అన్ఫిట్ వాహనాలు రోడ్డెక్కకుండా చూడాల్సిన వ్యవస్థలో మధ్యవర్తుల ప్రమేయం, డబ్బులు ఇస్తేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం ఏటీఎస్ సెంటర్ పైన వస్తున్నటువంటి అభియోగాల మీద ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో అనేది వేచి చూద్దాం. అయితే రోడ్డు ప్రమాదాలు ఇటీవల కృష్ణా జిల్లాలో అత్యధికంగా నమోదవటానికి వాహనాల ఫిట్నెస్ కూడా ప్రధాన కారణం అని చెప్పని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, టీవీ9 టెలికాస్ట్ చేసినటువంటి ఈ కథనాల మీద అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, మచిలీపట్నం.